భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. శ్రావణ మాస మహాత్మ్యము 17వ అధ్యాయము. ఈశ్వరుడు సనత్కుమారునితో, కుమారా, ఇప్పుడు నీకు శుభకరమైన పవిత్రారోపణం గురించి వర్ణిస్తాను. సప్తమి రోజున అధివాసనం చేసి అష్టమి నాడు పవిత్రలు అర్పించాలి. పవిత్రలు చేసి అర్పించేవారికి లభించే పుణ్యఫలం గురించి విను. అన్ని విధములైన యజ్ఞములు, వ్రతాలు, దానధర్మాలు మరియు తీర్థక్షేత్రాల్లో స్నానాదులు చేయడం వలన లభ్యమయ్యే పుణ్యఫలం కేవలం పవిత్రారోపణం చేయడం వలన కలుగుతుంది. ఎందుకనగా భగవతీ శివాని సర్వవ్యాపిని. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఎప్పుడూ ధనహీనులు కారు. దుఃఖములు, వ్యాధులు, శత్రుబాధ, గ్రహపీడ మొదలైన బాధలు వారిని బాధించవు. ఈ వ్రతాన్ని ఆచరించేవారికి కార్యసిద్ధి కలుగుతుంది. మనుష్యులు, మహారాజులు, ప్రధానంగా స్త్రీలకు పుణ్యవృద్ధిని పెంపొందించడానికి ఇంతకంటే శ్రేష్టమైన వ్రతం వేరొకటి లేదు. నీ మీదున్న ప్రేమతో సౌభాగ్యాన్ని ప్రసాదించే ఈ వ్రతం గురించి తెలిపాను. ఓ బ్రహ్మపుత్ర, శ్రావణమాసంలో శుక్లపక్ష సప్తమి రోజున అధివాసనం చేసి శ్రద్ధాభక్తులతో ఆ దేవిని గంధపుష్పాదులతో పూజించి వస్త్రాభరణాలు సమర్పించి వివిధ రకాలైన నైవేద్యాలు సమర్పించిన తరువాత పంచగవ్య ప్రాశనం చేయించాలి. తరువాత వస్త్రాలు మరియు పత్రాలతో దేవి మూలమంత్ర పఠనం చేస్తూ రమణీయమైన ఆ పవిత్రలను దేవికి సమర్పించాలి. భజన కీర్తనలతో రాత్రి జాగరణ చెయ్యాలి. తరువాత ప్రాతకాలానే స్నానం చేసి మరలా బలి సమర్పించాలి. విధిపూర్వకంగా దేవిని పూజించి పవిత్రలు సమర్పించాలి. తరువాత బ్రాహ్మణోత్తములకు మరియు సువాసినులకు భోజనం సమర్పించి దక్షిణ తాంబూలాలు సమర్పించాలి. కుమారా, కార్యసిద్ధిని కలిగించే ఈ ఉత్తమ వ్రతాన్ని తమ తమ శక్త్యానుసారంగా స్వీకరించాలి. రాజులు ప్రయత్నపూర్వకంగా స్త్రీల పట్ల ఆసక్తిని, జూదము, వేట మరియు మాంసాహారాన్ని పరిత్యజించాలి. బ్రాహ్మణులు మరియు ఆచార్యులు స్వాధ్యాయాన్ని, వైశ్యులు వ్యాపారాన్ని 7 రోజుల వరకు లేదా 5 రోజుల వరకు లేదా 3 రోజుల వరకు లేదా ఒక్క పూటైనా ప్రయత్నపూర్వకంగా పరిత్యజించి దేవీ కార్యాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించాలి. కుమారా, ఎవరైతే ఈ పవిత్రారోపణ సమర్పించరో సంవత్సర కాలం పాటు వారు చేసిన పూజలన్నీ వృధా అవుతాయి. కావున మానవులందరూ ప్రయత్నపూర్వకంగా ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో ఈ పవిత్రారోపణం తప్పకుండా చెయ్యాలి. సూర్యుడు కర్కాటక లేదా సింహరాశిలోనికి ప్రవేశించినప్పుడు శుక్లపక్ష అష్టమి తిథి నాడు దేవికి పవిత్రలు సమర్పించాలి. ఇలా చెయ్యకపోవడం వలన దోషం కలుగుతుంది. కావున ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి. సనత్కుమారుడు పరమేశ్వరునితో, మహాదేవా, ఇదివరకు మీరు వివరించిన ఈ పవిత్రలను ఎలా తయారు చేయాలి? ఆ విధానాన్ని సవివరంగా తెలుపగలరు. అందులకు ఈశ్వరుడు, సనత్కుమారా, సువర్ణ, తామ్ర, వెండి, పట్టు వస్త్రాల పోగులు లేదా పత్తితో చేసినటువంటి సూత్రాలను 3 రెట్లు చేసి వాటిని మరలా 3 రెట్లు చేసి పవిత్రలను నిర్మించాలి. వాటిలో 360 సూత్రాల పవిత్రలు ఉత్తమం, 270 సూత్రాల పవిత్రలు మధ్యమం మరియు 180 సూత్రాల పవిత్రలు కనిష్టంగా చెప్పబడినవి. ఇదే విధంగా 100 గ్రంథుల పవిత్రలు ఉత్తమం, 50 గ్రంథుల పవిత్రలు మధ్యమం మరియు 36 గ్రంథులు గల పవిత్రలను కనిష్ట పవిత్రలు అంటారు. 6, 3, 4, 2, 12, 24, 10 లేదా 8 గ్రంథులు గల పవిత్రలను నిర్మించాలి. లేదా 108 గ్రంథులు గల పవిత్రలు ఉత్తమం, 54 గ్రంథులు గల పవిత్రలు మధ్యమం మరియు 27 గ్రంథులు గల పవిత్రలు కనిష్టంగా చెప్పబడినవి. ప్రతిమకు మోకాళ్ల వరకు పొడవుగల పవిత్రలు ఉత్తమం, జంఘాల వరకు పొడవుగల పవిత్రలు మధ్యమం
మరియు నాభి పర్యంతమైన పొడవుగల పవిత్రలు అధమంగా చెప్పబడినవి. పవిత్రల యొక్క గ్రంథులకు కుంకుమ అర్పించి సర్వతోభద్రమండలంపై దేవిని పూజించి కలశంపైన వెదురు పాత్రలో పవిత్రలను ఉంచాలి. 3 సూత్రాలు గల పవిత్రలో బ్రహ్మ, విష్ణువు మరియు శివుణ్ణి ఆహ్వానించి స్థాపించాలి. తరువాత 9 సూత్రాలు గల పవిత్రలో ఓంకార్, సోముడు, అగ్ని, బ్రహ్మ, సమస్త సర్పాలు, చంద్రుడు, సూర్యుడు, శివుడు మరియు విశ్వేదేవుణ్ణి స్థాపించాలి. ఓ సనత్కుమారా, ఇక నీకు గ్రంథుల్లో స్థాపించే దేవతల గురించి వర్ణిస్తాను. క్రియ, పౌరుషి, వీర, విజయ, అపరాజిత, మనోన్మని, జయ, భద్ర, ముక్తి మరియు ఈశ వీరు దేవతలు. వీరి నామాలకు ముందు ప్రణవం, తరువాత నమః పెట్టి గ్రంథి సంఖ్యానుసారం క్రమంగా ఆవాహనం చేసి గంధపుష్పాదులతో పూజించాలి. తదుపరి ప్రణవంతో అభిమంత్రించి దేవికి ధూపదీపాలు సమర్పించాలి. ఓ సనత్కుమారా, నేను నీకు దేవి శుభ పవిత్రారోపణం గురించి వివరించాను. ఇదే విధంగా అన్యదేవతల పవిత్రారోపణం పాడ్యమి మొదలగు తిథుల్లో చేయవలెను. ఆ దేవతల గురించి నీకు వివరిస్తాను. కుబేరుడు, లక్ష్మి, గౌరీ, గణేశుడు, చంద్రుడు, బృహస్పతి, సూర్యుడు, చండిక, అంబ, వాసుకి, ఋషిగణాలు, చక్రపాణి, అనంతుడు, శివుడు, బ్రహ్మ మరియు పితరులు. ఈ దేవతల పూజ పాడ్యమి మొదలగు తిథులలో చెయ్యాలి. ఇది ముఖ్య దేవతల పవిత్రారోపణం. వారి అంగదేవతలకు 3 సూత్రాల పవిత్రలు సమర్పించాలి. ఈశ్వరుడు సనత్కుమారునితో, ఓ విప్రేంద్ర, ఇప్పుడు నీకు శ్రావణమాసంలోని 2 పక్షాల్లోని నవమీ తిథుల్లో చేయవలసిన కృత్యాల గురించి తెలుపుతాను. ఈ రోజున కుమారీ నామం గల దుర్గాదేవిని యథావిధిగా పూజించాలి. 2 పక్షాల్లోని నవమీ తిథి నాడు నక్తవ్రతం చేసి పాలు మరియు తేనెను ఆహారంగా స్వీకరించాలి లేదా ఉపవాసముండాలి. కుమారీ పేరుగల ఆ దుర్గాదేవి యొక్క వెండి ప్రతిమను చేయించి భక్తితో పూజించాలి. గంధము, చందనము, గన్నేరు పుష్పాలు, దశాంగధూపాలతో దేవిని పూజించి నైవేద్యంగా మోదకాలు సమర్పించాలి. తరువాత బ్రాహ్మణోత్తములకు, సువాసినులకు, ప్రధానంగా కన్యలకు భోజనం సమర్పించి దక్షిణ తాంబూలాలు సమర్పించాలి. తరువాత తను స్వయంగా మౌనంగా ఉండి బిల్వపత్రాలను ఆహారంగా స్వీకరించాలి. ఏ మానవుడైతే అత్యంత శ్రద్ధాభక్తులతో ఈ విధంగా దుర్గాదేవిని పూజిస్తారో వారు బృహస్పతి విరాజితుడై ఉన్న పరమస్థానాన్ని పొందుతారు. కుమారా, నేను నీకు నవమీ తిథినాడు చేయవలసిన కృత్యాలను వివరించాను. వీటిని ఆచరించిన వారి పాపాలు నశించి సకల సంపదలు ప్రాప్తిస్తాయి. అష్టైశ్వర్య, పుత్రపౌత్రాది సకల సుఖాలను అనుభవించి ఉత్తమగతులను పొందుతారు.